నమస్తే, వెల్కమ్ టు G9 న్యూస్. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో రావుల దెబ్బలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా వరసిద్ధి వినాయకుని చల్లని ఆశీస్సులతో తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అవుతుందని, శ్రీ వరసిద్ధి వినాయక పెద్ద కమిటీ, చిన్న కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో మీరు చూసినా మాది బాబు మనకి కష్టపడి మన స్వామివారి 29 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే 10 సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా నవరాత్రులు స్టార్ట్ అయ్యంటే రోజుకు ఒక పాత్రలు చెప్పిన 9 రోజులు కూడా 9 పాత్రలు పెట్టి స్వామివారి ఎంతో ఘనంగా, అలాగే నిన్న కూడా కార్యక్రమం వేలంక గ్రామంలో కొత్తూరులో వెలిసిన మన విఘ్నేశ్వర స్వామి గుడి వద్ద నిన్న కూడా నిమజ్జన కార్యక్రమంలో ఎంతో గొప్పగా తీరుమారుతో అంగరంగ వైభవంగా శక్తి యాత్రలతో కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగింది. అలాగే నవరాత్రి స్టార్ట్ అయ్యింది చాలు 9 రోజులు కూడా 9 పాత్రలతో ఘనంగా మన పెద్ద కమిటీ వారైతేనో, చిన్న కమిటీ వారైతేనో, గ్రామ పెద్దల సహకారంతో కూడా ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఘనంగా జరగాలంటే ప్రతి ఒక్క సహాయం కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క సహాయం ప్రతి సంవత్సరం కూడా ఉండాలని మరి కోరుకుంటున్నాం.